కపాల కురంటక యోగా నుంచి శ్రీతత్వ నిధి అనే ఒక పుస్తకం ఏం లేదు. ఆ కపాల కురంటక యోగా పేరుని ఏంటంటే అబ్బో ఇందులో చాలా ఉంది యోగతత్వం అని ఆయన పేరు పెట్టుకున్నాడు. శ్రీతత్వ నిధి అనేది రాసుకున్నాడు అంతే, ఓ పుస్తకం రాసుకున్నాడు. దాని కపాల కురంటకం అని లేదు, ఫస్ట్ పేజ్ ఎగిరిపోయింది. సో ఆ కపాల కురంటక యోగా అయిపోయింది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో కొన్ని ఆసనాలు ఉంటాయి, చివరిలో కొన్ని ఆసనాలు ఉంటాయి. ఏది తాడు పట్టుకొని ఎలా పైకి వెళ్ళాలి, ఎలా దిగాలి, తలకిందులుగా ఎలా చేయాలి, క్లైంబింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ట్రీ క్లైంబింగ్ టెక్నిక్స్, చెట్టుని ఎక్కేయడానికి వాడేటువంటి విధానాలు, తాడేసి పైకి ఎక్కటం కానీ, అవన్నీ పార్ట్ ఆఫ్ యోగా. సో మనం కూడా ఇప్పుడు కుర్చీ మీద కూర్చొని మరీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఇట్ బ్రింగ్స్ పర్ఫెక్ట్ సమత్వం, స్థిరత్వం, సుఖత్వం. అందుకే ఇక్కడ మళ్ళీ ఇందులో కూర్చొని మళ్ళీ టార్చర్ చేసుకోవడానికి కాదు మనం కూర్చుని, మనం హాయిగా రిలాక్స్డ్గా కూర్చోడానికి. నేను ఎట్లా కూర్చున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను, ఎంత హాయిగా ఉందో మీరు కూడా యూ షుడ్ ఫీల్ ద సేమ్. నేను హాయిగా ఇట్లా కొరిగాను, ముందు కూర్చొని ఇట్లా వింటున్నావు, నీ ఇంకా సుఖం ఎక్కడుండే? నేను చెప్పేది ఒకటి అంటే చెప్తున్నా అండి, మీరు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పేది ఒకటి రాయటం ఇంతసేపు ఏం గీక్తారండి, నాకు అర్థం కాదు. వింటే ఇదంతా వినే సాంప్రదాయం, వింటే గుర్తుండాలి కానీ గీకడం ఏంటండి నాకు అర్థం కాదు. నోట్బుక్లో మంచిదే లేండి, రాసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏమైంది, మీరు రాసుకునేటువంటి దాంట్లో సమత్వం పోయింది, స్థిరత్వం పోయింది, సుఖత్వం పోయింది. అంటే ఇదే నేను ఓవైపు చెప్తూ ఉంటే ఇంకోవైపు బ్రేక్ చేయడం అంటే ఇంకేం కావాలండి, ఇదే. సో అంటే కుర్చీలో ఎందుకు కూర్చున్నావయ్యా, టార్చర్ చేసుకోవడానికి కూర్చోలే కదా. సో కుర్చీలో ఎందుకు కూర్చున్నామంటే ఆధ్యాత్మిక క్రమం చేయడానికి కూర్చున్నాము. అంటే ఏంటి, అన్నీ పక్కన పెట్టి హాయిగా కూర్చొని భుజాలని మంచిగా ముందుకు పోయి, ఇప్పుడు చెయ్యిని రాస్తూ ఉండే, క్యాంటిలివర్ పొజిషన్లోకి చెయ్యి వెళ్ళే, టేపిఎస్ మొదలు లాగుతూ ఉండే, మెడ లాగుతూ ఉండే, ఇంకా సమత్వం ఎక్కడొచ్చాయి. ఇట్ ఈజ్ ఇంపోజింగ్ ఇంపాక్ట్ లోడ్ ఆన్ యువర్ స్పైన్. ఈ ఆసనం దాన్ని కంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తున్నది. అగోనిస్టిక్ మజిల్స్ని, యాంటగోనిస్టిక్ మజిల్స్, ఇవన్నీ యాంటగోనిస్టిక్లో ఉన్నాయి. అగోనిస్టిక్ మజిల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి, అంత పెద్ద టవర్ ఉందంటే కింద రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. అగోనిస్టిక్ అంటే రీఎన్ఫోర్స్మెంట్, యాంటగోనిస్టిక్ అంటే స్ట్రక్చర్. అందుకే ఆసనంలో టెన్షన్ పనికిరాదు. ఆధ్యాత్మిక క్రమం అంటే ఆధ్యాత్మిక క్రమంలానే వేయాలి. మనం ఎంత రిలాక్స్డ్గా వేయాలంటే పూర్తిగా అలసిపోయినప్పుడు, ఎట్లా పూర్తిగా రోగం వచ్చింది, అసలు లేవలేకపోతున్నాం మంచంలో, అప్పుడు ఎట్లుంటుంది శరీరం. సో అలా చేయాలి ఆసనం అనేది. వెన్ యూ డూ ఆధ్యాత్మిక క్రమం, నెమ్మదిగా కాళ్ళని ఇలా ముందుకు ఉంచండి, ఆసనాన్ని ముందుకు ఉంచండి, మోకాలని దగ్గరగా ఎడంగా తీసుకొస్తూ ఫ్రీ చేస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది చైర్లో, మీకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. చైర్ యొక్క డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకుని కావాలంటే మ్యాట్ మీదనే చైర్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే లేకుంటే చైర్ స్లిప్ అయిపోతుంది. చైర్ స్లిప్ అయింది, మామూలు బెడ్షీట్ల మీద పనికిరాదు, స్లిప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చైర్ షుడ్ బి ఓన్లీ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ మ్యాట్ విత్ ద గ్రిప్. సో మామూలుగా ఎనీ యోగా మ్యాట్, ఎనీ మెటీరియల్ యూ యూజ్, పియూ మెటీరియల్ యూ యూజ్, పీవీసీ మెటీరియల్ యూ యూజ్, అవునా, టెపా మెటీరియల్స్, అవునా, యూ యూజ్ థర్మోప్లాస్టిక్ ఎలాస్టమర్స్ అని అంటాం. మ్యాట్స్, యోగా మ్యాట్లలో ఉండేటువంటి, నేను చెప్పాను ఒక క్లాసే తీసుకున్నాను, యోగా మ్యాట్లు ఏంటి, మెటీరియల్స్ ఏంటి, ఏ మెటీరియల్స్ బెటరు. సో వరల్డ్ బెస్ట్ మ్యాట్ ఏంటి, ఇది మండూకా మ్యాట్ అంటారు. ఇది వై ఇట్ ఈస్ వెల్ ఇంజనీర్డ్. వై ఇట్ ఈస్ స్పెషల్? బికాజ్ ఇట్స్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ దిస్. డు యు నో వాట్ ఇస్ ద కాస్ట్ ఇన్ అమెరికా? దిస్ 26,700. This mat which I am using, this is the highest quality of the mat what Manduka manufactures, and it is a king size mat. Its cost is 27,600 or something like that. Amazon.comలోకి వెళ్ళి మీరు చూడండి, మీ ధర తెలిసిపోతుంది. సో మిమ్మల్ని 27,000 పెడితే సో మంచిగా నాకేంటంటే 2 నెలలు 3 నెలలు మీకు మంచిగా సోమరసం దాగిపోయచ్చు.
అవునా? కాకపోతే మరి ఇది కూడా అవసరమే కదా. మరి మరి ఏం చేయాలి? మరి వాడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాడు? మండుకు అమెరికాలో చేపిస్తున్నాడు, కాదు చైనాలో చేపిస్తున్నాడు. మరి చైనాలో ఎక్కడ చేపిస్తున్నాడు కనుక్కొని వాడికి ఫోన్ చేస్తే నాకు మినిమం 3000 మ్యాట్లు ఆర్డర్ పెట్టమంటాడు. మేము మినిమం 5000 మా టన్ను ఒక కంటైనర్ పంపిస్తామంటాడు. కంటైనర్ అంటే వాడు అంటాడు 20,000 మ్యాట్లు 10,000 మ్యాట్లు అడుగుతున్నాడు. ఇక మన యోగా బిజినెస్ యోగా మానేసి ఇక యోగా మ్యాట్లు అమ్ముకుంటూ కూర్చున్నాం అండి ఇండియాలో. నాకు అర్థం కాదు. అవునా? మరి 10,000 మ్యాట్లు తెచ్చుకుంటే మనం ఎవడి బుక్లో పెడతామని నాకు అర్థం కాదు. బలవంతంగా ఇచ్చినా కూడా పార్కులే నాకు వదిలిపోవని అంటాడు. అవును, మనకే అర్థమైందండి. సో వాడిని పట్టుకొని నెమ్మదిగా ఇట్లా పక్కకు తిరగండి. హాయిగా అలా పర్వాలేదు. సో 2 కాళ్ళని, ఒక కాళ్ళని ముందుకి ఒక కాళ్ళని ఫ్రీ చేస్తూ వెనక్కి చేస్తూ నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకోండి. ఆల్వేస్ నెమ్మదిగా. ఆ యోగా మ్యాట్ మెటీరియల్ చెప్తున్నాను. సో వాడు యూజ్ చేసేది నా కంపెనీ వాడు ఆర్డినరీ పీవీసీ కాదు, హార్డ్ పీవీసీ. ఇండియాలో అన్ని ఎంక్వైరీలు పెట్టా, ఒక్క కంపెనీ కూడా రాలేదు ముందుకు. వాడు అన్నాడు, ఓ ఇది బెస్ట్ మ్యాట్ అన్నాడు. వాడు ఇచ్చిన బెస్ట్ మ్యాట్ చూస్తే అవునా. సో అసలు వాడి మెటీరియల్ ఏంటో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. సో అవన్నీ కనుక్కొని సో చేస్తే సో వీ గాట్ డన్ ద మ్యాట్స్, అవర్ ఓన్ మ్యాట్స్, డిజైన్ ఇంజనీర్డ్ మ్యాట్స్ చేసాం. అండ్ ఇది 6 mm, మనం ఇచ్చిన మ్యాట్ 8 mm. సో ఎందుకు మ్యాట్ అంటే స్లిప్ కాకూడదు చైర్. గ్రిప్, ఆసనంలో గ్రిప్ చాలా ఇంపార్టెంట్. అందుకే అబ్రాడ్లో ఏం చేస్తారంటే యాంటీ స్కిడ్ గ్లౌజ్ వాడతారు. నువ్వు నువ్వు అధోముఖ శ్వానాసనం చేస్తున్నావు, డౌన్ డాగ్ పోస్చర్ చేస్తున్నావు, నీ చేతుల్లో ప్రాబ్లం ఉంది, గ్రిప్ అవసరం. సో దానికి గ్లోవే డిజైన్ చేసేది ఇంజనీరింగ్లో. దే యూజ్ గ్లోవ్స్. అలాగే పాదం స్లిప్ అవుతుంది, పాదం గ్రిప్ లేదు, స్ట్రెయిన్ పడుతుంది. ఆ పాదానికి గ్రిప్ ఇవ్వడానికని దే హ్యావ్ గివెన్ ఎ టూల్, ప్రాప్. దే హ్యావ్ డిజైన్ ద ప్రాప్. సో నౌ స్పెషల్ ప్రాప్స్ ఆర్ అవైలబుల్. నువ్వు ఇప్పుడు పోల్ ఎక్కాలి స్కిడ్ కాకుండా అంటే ఆ గ్లో వేసుకొని పోల్ ఎక్కితే నీ చెయ్యి ఏది ఉడుం పట్టులాగా ఉండిపోతుంది. అంత దట్ కైండ్ ఆఫ్ ద గ్రిప్ టెక్నాలజీస్ వచ్చాయి, అదెసివ్ టెక్నాలజీస్ వచ్చాయి. అదెసివ్ అంటే ఏంటి? పెట్టినప్పుడు వాక్యూమ్ క్రియేట్ అయితే అతుకుండా, మళ్ళీ కావాలంటే ఫ్రీగా ఇలా అనగానే ఒక యాంగిల్లో ఇలా అనగానే వచ్చేస్తుంది. నెమ్మదిగా కాళ్ళని వెనక్కి ఇలా కూర్చోండి, చేతులు ముందు ఉంచండి, పాదాలని ముందుకి వెనక్కి. సో ఎలాగూ పెళ్ళైన 2 సంవత్సరాలే అవునా, భార్యాభర్తలు అత్తుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ముట్టుకుంటే ఒట్టు అవునా. సో ముట్టుకోవాలంటే కోపాలు, తాపాలు, ఎన్నో కండిషన్లు అవునా. భర్త ఎన్నో కండిషన్లు, భార్య ఎన్నో కండిషన్లు అవునా. అలా అయిపోయింది పరిస్థితి. అందుకని ఈ కుర్చీ అలాంటి ఏం కండిషన్స్ పెట్టదండి. అందుకని శుభ్రంగా ఆ కుర్చీ చుట్టూ చేతులు వేసి అవునా, అదే మీ ఫ్రెండ్ అనుకొని అవునా, దాన్ని శుభ్రంగా సో హాయిగా శరీరానికి కావాల్సినటువంటి ఆసనాన్ని ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ చూడాలనిపించినా కుర్చీలో ఇలా కూర్చోండి చేయండి. ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ కనపడాలన్నా ఈ విధంగా వేసారనుకోండి అలాంటి కోరికలన్నీ పోతాయి. అందుకే మనకి ఇలాంటి ఆసనాలు ఇచ్చారు. సో చేతులను చిక్కగా మకరాసనంలో ఉంచినట్టుగా ఉంచి నెమ్మదిగా ఇలా భుజాలని ఫ్రీ చేసుకొని ఇలా పట్టుకొని నెమ్మది కుడివైపుకి తిరగండి, ఇంకోవైపుకి తిరగండి. మంచి కుర్చీలో కూర్చోండి. మళ్ళీ కాళ్ళని ముందుకి వెనక్కి అంటూ హాయిగా చేస్తూ ఇవి మీ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలని, జాయింట్స్ని చక్కగా ప్రిపేర్ చేసేటువంటి విధానం. హాయిగా చేస్తూ నెమ్మదిగా
కుడి కాలుని మళ్ళీ అందులో దూర్చండి. ఆసనాన్ని ముందు జరపండి. ఎందుకంటే ఈ మజిల్ అంతా టచ్ కావాలి. అందుకే వీఆర్ మూవింగ్ ఆసన ఇన్ టు ద ఫ్రంట్. ఎడమ కాలుని ఫ్రీ చేస్తూ, భుజాలని ఫ్రీ చేస్తూ, మంచిగా మజిల్, మంచిగా మాస్, మంచిగా ఫీలింగు, ఎనర్జైజింగ్, ఈస్ట్రోజన్, అవునా. సో అన్నీ కూడా ఈ ఆసనాల్లోనే తీసేసుకోవచ్చు. కాసంతా శరీరం మీదే తీసుకోవచ్చు. మూడు మీద కాసి, భార్య మీద కాసి, పిల్లల మీద కాసి, బాస్ మీద కాసి, అంత ఆసనాలు ఇంకా బరువులు ఎత్తుతూ ఇంకా చేస్తూ. అందుకే ఎవరైనా మీ మూడు జిమ్కి వెళ్తే 4 తిట్టి పంపించండి. వాడి జిమ్ ఆటోమేటిక్గా అద్భుతంగా చేస్తాడు. అవునా, ప్రతిరోజు. లేకుంటే వాడు పోయి ఆడేసి ఇది నొప్పి అంటాడు, అది నొప్పి అంటాడు. అదే మీరు వాడిని, అది ఎలా అగ్రెసివ్ టెక్నాలజీ అని మొదలే మీరు వాడి లోపల టెస్టోస్టెరాన్ మొదలే నింపారు అనుకోండి. వాడు వెళ్ళి జిమ్కి వెళ్ళే ముందు వాడిని తిట్టండి. వాడికి ఏది కోపం వస్తుందో తెలుసు, వాడికి ఏది రుచి ఉండదో తెలుసు. ఓ రోజు ఆ డ్రింక్ ఇవ్వాలా, ఓ రోజు వానికి ఆ 4 మాటలు వాడిని పంపించాలి. పోయి జిమ్కి వెళ్ళిపో. అలాగే వాడే వెళ్ళిపోతాడు. ఇక నేను పోతున్నా అని, నువ్వేం పంపించాల్సిన అవసరం లేదు. ఇక వాడు ఆ జోష్లో చూడాలి. ఇక వాడు ఏం చేస్తాడు, టెస్టోస్టెరాన్ జోష్ కదండి. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే పరిగెత్తాలా. మళ్ళీ కాళ్ళని ముందు ఉంచండి, భుజాలని ఫ్రీ చేయండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. ఒక ప్రదక్షిణం చేసాం కుర్చీలో. కాళ్ళు ఫ్రీ అయిపోయి, ఆ తర్వాత గ్రాయిన్ క్లియర్ అయిపోయింది. నా పాదాల్లో తేలికదనంగా అనిపిస్తోంది. ఆసనంలో వెనక్కి హాయిగా కూర్చుని, ఎక్కడ ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. ఇంతసేపు చేసాం. ఒక్క నిమిషం కూడా మనం ఆసనంలో లేకుండా లేము. అంతసేపు ఒక్కొక్క ఆసనంలో ఉండటం మామూలు విషయమేనా కాదు కదా. సో మీ కబుర్లు చెప్పినా కూడా మీ శరీరం నా కబుర్లు వినదు. దానికి ఓన్లీ మీరు ఏదో యోగులు అయితే నా కబుర్లు వింటారు. మీ శరీరం ఇంకా కూడా నొప్పి ఉందా లేదా అని చూస్తుంటుంది. మీరంతా ఇక్కడ ఎంగేజ్ అయినా కూడా, అవునా. సో అందుకనే ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని దగ్గరగా తీసుకురండి, అవునా. సో ఏం చేయండి అంటే, ఈ కాళ్ళు ఇలా పెట్టి ఈ కాళ్ళలోకి వెళ్ళండి. ఇలా కూర్చోండి, ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి. విన్యాసాలు చేయాలి కదండి, ఇదే విన్యాసం. వెనక ఉన్న కుర్చీలోంచి ముందుకు ఎలా వెళ్ళారు కుమార్ గారు, టెక్నిక్ ఏంది, అవునా. ఇలా కూర్చున్నాము, ఇలా ముందుకు వెళ్ళాము, ఈ కాలు ఇందులోకి తీసుకున్నాము, నుంచి మూవ్ అయ్యాము. ఇప్పుడు ఒక కాలు బయట ఉంది, ఒక కాలు లోపల ఉంది. సో భారద్వాజాసన వర్గంలోకి వచ్చాం. సో ఆసనాల్ని శుభ్రంగా ఆసనాన్ని ఫ్రీ చేస్తూ, ఇప్పుడు మీ గజలు ఇంకా ఫ్రీ అయిపోతాయి. మీ గ్రాయిన్ ఉంది చూసారా, ఇంకా ఫ్రీ అయిపోతుంది ఇందులో. సో నౌ దిస్ ఏరియా గెట్స్ ఫ్రీ. దిస్ ఏరియా ఈజ్ ఫ్రీ. యూ కెన్ కిక్ యువర్ ఫుట్బాల్ టు ద గోల్ if this area is free. If this area is tensed, and you can never jump, you can never make the ball into the goal. All the best goals in the world are hit only when they are in anti-gravity, totally tension free. ఎందుకంటే the speed of the ball when it is thrown without any tension, and no one can stop it. అందుకే టెన్షన్ తీసేస్తే మన స్పీడ్ పెరుగుతుంది. బయట బ్రెయిన్ ప్రాసెసింగ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం చేస్తున్నాం ఇది. సో దిస్ స్లోయింగ్ డౌన్ ఈజ్ టు హ్యాండిల్ ద జాబ్స్ అరౌండ్ అస్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, టు డూ ద జాబ్స్ క్విక్లీ. కాల్ని ఇలా ఫ్రీ చేసి నెమ్మదిగా ఈ కాల్ని ఇలా ఉంచి ఈ కాల్ని ఫ్రీ చేసుకోండి. ఈ కాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి. ఇక్కడ ఈ కుర్చీలో సో పోనీ ఆసనం కాసేపు అలా ఉంచుదానిలేండి. సో ఉంచి ఇప్పుడు మీరు టీ తాగడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక మధ్యలో ఒక పోస్చర్ మారుద్దాం, సరిపోతుంది. నెమ్మదిగా దీన్ని కూడా కిందికి తీసుకురండి. ఇప్పుడు ఇలా కూర్చోండి, డయాగ్నల్గా ఫ్రీ చేయండి. ఇందాకనేమో ఇలా కూర్చున్నాం, ఇప్పుడు డయాగ్నల్గా కూర్చున్నాం. ఫ్రీ చేయండి. మీ టీ తాగుతూ కావాలంటే కింద పెట్టుకొని కదిలేప్పుడు, లేదా మీరు కూడా బీర్ యోగా చేసినట్టు మనం సోమరస యోగా చేస్తున్నాం.
వాడు యూకేలో బీర్ బాటిల్ పట్టుకుని వాడు వేసేట. అందుకని సోమరస కప్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసే యోగా. సో అరే సోమరస తాగుతూ యోగా వేస్తే మస్తుందిరే బాస్తుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఆల్ స్టూడియోస్ విల్ సో డ్రింక్ దిస్ వి ఆఫర్ ద డ్రింక్, దిస్ వి ఆఫర్ ద డ్రింక్, దిస్ వి ఆఫర్ ద డ్రింక్. జాగ్రత్త అండి, జాగ్రత్త, తొందరపడకండి ఇక్కడ. నెమ్మదిగా మళ్ళీ ఇలా పక్క జరిగి ఈ కుడి కాలుని కొంచెం అలా పైకి, మన ఈ కాలు మీద కాలు వేసుకుంటే ఎంత హాయి ఉంటుందో. అవునా అవునా, కాలు దించాలి. అదే కాలు మీద కాలు వేసుకోకురా అని అంటే వినం. సో మనది అలవాటు లేకుండానే కాలు మీద కాలు వెళ్ళిపోతుంది. మన పూర్వీకులు చెప్పాను, కాలు మీద కాలు వేసుకోకురా భయ, మంచిది కాదని చెప్పి. ఎందుకని? సో ఇట్ హిండర్స్ ద సర్క్యులేషన్ టు ద రిప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్. అందుకే కాలు మీద కాలు వేసుకోకూడదని అన్నారు. బట్ ఇక్కడ మనం చేసేది అర్ధమచ్చేంద్రియ ఆసనం. మీరు ఇప్పుడు ఏ ఆసనంలో ఉన్నారంటే అర్ధమచ్చేంద్రియ ఆసనంలో ఉన్నారు. అందుకని సో ఇది కాలు మీద కాలు వేసుకునే ఆసనంలాగా కనిపించినా ఇది కాలు మీద కాలు వేసుకునే ఆసనం కాదు ఇది. సో ఇది హాయిగా నడుముకి, మీ ప్యాంక్రియాస్కి, మీ కిడ్నీస్కి, అడ్రినల్ గ్లాండ్స్ని, మొత్తం బ్యాక్లో ఉండే ఎరెక్టస్ స్పైనీని, లాటిస్ మధ్య డోర్స్ ఇన్ఫీరియర్ని మొత్తం ఫ్రీ చేసేస్తుంది. సో నెమ్మదిగా కాల్ని ముందుకి వెనక్కి పైకి కిందకనండి ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాల్ని ఇలా ఉంచండి. ఈ కాల్ని ఫ్రీ చేయండి. ఈ కాల్ అంటే మూవ్మెంట్ ఎక్కువ ఉండదు. ఈ కాల్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మళ్ళీ క్రాస్ చేయండి. నెమ్మదిగా తిరగండి. కొంచెం తిరగలిగితే ఇలా ఎడమ వైపుకి తిరగండి. ఇప్పుడు చూడండి హాయిగా ఉంటుంది. ఇది భారద్వాజాసనం. ఈ విధంగా కూర్చొని ఎడమ వైపుకి చూస్తే ఇది అర్ధమచ్చేంద్రియ ఆసనంలో వచ్చేటువంటి బెనిఫిట్ ఇక్కడ వస్తుంది. నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ ఆ నడుములో ఆ స్వాతంత్రాన్ని పొందుతూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ ఎదురుగా రండి. ఇప్పుడు అలాగే చేతి ఇది ఈ కాళ్ళని కొంచెం ఇటు జరపండి, లోపటే ఇలా జరగండి. అవునా, ఇప్పుడు చేతులను ఇలా ఉంచుకొని ఎదురుగా చూస్తూ, శరీరం ఏమో ఇటువైపుకు ఉంది, మనమేమో ఎదురుగా చూస్తూ భుజాల్ని వదులుగా చేస్తూ ఫ్రీ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో చేసేటువంటిది చేస్తూ అర్ధమచ్చేంద్రియ వర్గాన్ని కుర్చీలో కూర్చొని చక్కగా హాయిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నెమ్మదిగా కాల్ని పైకి ఉంచండి. నెమ్మదిగా కాల్ని ఫ్రీ చేయండి, పాదాన్ని ఫ్రీ చేయండి, లేదా ఎదురుగా కుర్చీలో ఉంచండి, ఫ్రీ చేయండి. మళ్ళీ కిందకి తీసుకురండి. ఈ కుర్చీని నెమ్మదిగా దగ్గరగా. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కుర్చీలోకి వెళ్దాం. ఇలా వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చాము, మళ్ళీ ఈ కుర్చీలోకి వెళ్ళి ఇప్పుడు ఏ కుర్చీలో నుంచి ఏ కుర్చీలోకి వెళ్ళి, లేదా మీకు ఏది కన్వీనియంట్ అయితే అది మార్చుకొని ఇప్పుడు ఇంకో కాలు లోటు ఉంచి నెమ్మదిగా ఇలా వెళ్ళి కూర్చొని ఇలా కూర్చొని హాయిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ గ్రాయిని ఫ్రీ చేస్తూ ఇంకో డైరెక్షన్లో వేస్తున్నాం, ఫ్రీ చేస్తున్నాం. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్ పెరగాలి అని తగ్గొచ్చు. ఇందులో అదే జరుగుతుంది. ఫ్రీ చేస్తాం. నెమ్మదిగా చక్కగా వెనక్కి ఒరిగి చేయండి. వెనక్కి ఒరగకుంటే సపోర్ట్ ఉండదు, సపోర్ట్ ఉండాలి. కంపెన్సేషన్, ఉపకరణం,
ఉపయోగం. కరణం చేయదగినది, అకరణం చేయకూడదు. సభపాపస్స ఆకరణం. అమ్మా పాపాలను చేయడం మానేసేయి అని బుద్ధుడు చెప్తున్నాడు. ఆకరణం అకరణం చేయకు, కరణం చేయదగింది, చరణం వెళ్ళాల్సిన చోటని. ఓ కుర్చీలో కొంచెం చెప్పాను కదా. సో మీరు అక్రోబాట్ చూడండి, పొజిషన్ మీ చైర్ పొజిషన్ చూసుకోండి, స్లిప్ కాకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నెమ్మదిగా కుడి కాలుని ఇలా ఉంచి ఎడమ కాలు లోనికి ఉంచి మళ్ళీ కుడి కాలుని ఫ్రీ చేసుకొని ఎక్కడ ఎలాంటి తొందరపాటు లేకుండా నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకోండి. ఈ ఎడమ కాలుని ఇలా పైకి ఉంచండి, ఎడమ మోకాల్ని ఫ్రీ చేయండి, లోనికి బయటికి ఫ్రీ చేస్తూ. ఎవ్రీ పోస్చర్ ఈజ్ ఏ ఆసన, బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ దెర్ ఈజ్ అవేర్నెస్. ఇవన్నీ ఉపవిన్యాసాలు. నెమ్మదిగా ఇలా ఉంచి కుడి కాలుని క్రాస్ చేయండి. కుడి కాలుని ఇలా తెచ్చుకోండి. మొదలు కుడి కాలు హ్యామ్స్ట్రింగ్ ప్రిపేర్ చేసుకొని స్ట్రైట్గా ఉంచి ఫ్రీ చేయండి. ఆ తర్వాత చక్కగా నెమ్మదిగా ఎడమ కాలుని పైకి ఎత్తి కొంచెం ఇలా పైకి ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేదా కుడి కాలుని ఇటు జరపండి, ఇట్లా జరపండి, దీన్ని ఇట్లా క్రాస్ చేయండి. అలా అయినా చేయొచ్చు. అప్పుడు కొంచెం ఇలా పైకి ఎత్తి కూర్చోండి కుర్చీలో, మళ్ళీ వెనక్కి కూర్చోండి, ఆసనాన్ని కొంచెం ముందుకు జరపండి. అప్పుడు ఫ్రీగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి, సమత్వంలోకి రండి. ఆసనాన్ని ఫస్ట్ సమత్వంలోకి తెచ్చుకోండి, బ్యాలెన్స్ స్టేట్లోకి తెచ్చుకోండి. వాట్ యూ ఫీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసనం అనేది స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఎడమ చేయిని ఇలా తెచ్చుకోండి, నెమ్మదిగా కుడివైపు తిరగండి. ఇలా వెనక్కి చూస్తూ చేతుల్ని కిందికి హాయిగా ఫ్రీ చేస్తూ, అవును ఏట్లో కనుక రాలేరినట్టుగా, కోట్లోనే రాలేరటం మానేసారు సార్. ఏట్లో రాళ్ళు ఎక్కడ ఎడుతుంది సార్? మీరు భలే మాటలు చెప్తారు సార్. ఎయిర్ అంటే ఏది సార్? రివర్ 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 ఒడ్డున కూర్చొని ఇట్లా ఏం చేయాలంటే తోన్సింది వేయాలన్నట్టు, తీసే వేస్తూ ఉండాలన్నట్టు. వాటర్ హౌ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అని గమనిస్తూ ఉండాలన్నట్టు. నెమ్మదిగా కుడికి చేయిని ఫ్రీ చేస్తూ వెనక్కి కూర్చొని. సో మన ఆసనం చక్కగా అయిపోయింది, అర్థం వచ్చింది ఆసనం. మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ కొంచెం ఇలా పొజిషన్లోకి వచ్చి, అవునా. సో భుజాలని ముందుకి వెనక్కి చేస్తూ ఫ్రీ చేస్తూ వదులుగా చేస్తూ ఎడమ కాళ్ళని నెమ్మదిగా కిందికి తీసుకురండి. కాళ్ళని ఫ్రీ చేయండి, కాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని పైకి ఉంచి ఇంకొక ఆసనం చేయాలి ఇందులోనే మనం. నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా ఉంచి, కావాలంటే ఇలా ఈ కాళ్ళని జరిపి ఇలా జరిపి ఇలా తిరగాలి. ఇప్పుడే ఇంకో వైపు తిరగాలి. ఇది ఎదురుగా ఇటువైపు ఎడమ వైపుకి చూస్తూ, కాళ్ళేమో కుడివైపుకి, మెడేమో ఎడమ వైపుకి. వర్కింగ్ అలాంగ్ లాటిస్మస్ డార్సై, lateral muscles and working along sagittal muscles. Muscles in sagittal plane from bottom to top, on the back, left side, right side, left side agonistic, right side antagonistic. Inhale, exhale, భుజాలను ముందుకి వెనక్కి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా కాళ్ళని కిందకి, నెమ్మదిగా ఆసనాన్ని ఫ్రీ చేయండి.
అలా చేస్తూ చూస్తూ చాక్లెట్ సోమరసం అందులో మిల్క్ తోటి ఇస్తాం. యూ టేస్ట్ విత్ ద మిల్క్ టుమారో. డే ఆఫ్టర్ I will give you blueberry flavor, not for sale, for experiencing it. So, orange flavor nachinda, blueberry flavor nachinda నాకు చెప్పండి. Both are natural flavors. There is no artificial flavor. This flavor comes from, the technology comes from Australia. It is a patented technology. So that nutrition of orange is not lost. ఆరెంజ్ పండులో ఉండే న్యూట్రిషన్ లాస్ కాదు. ఫ్లేవర్స్ ఆర్ చీప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సివ్. బాగా గుర్తుపెట్టుకోండి. యూ విల్ గెట్ 50 రూపాయలకి వాడింత అఫ్జల్గంజ్ అంతా అన్ని ఎసెన్సులు, అఫ్జల్గంజ్ అంతా ఫ్లేవర్సే దొరుకుతాయి మీకు. అఫ్జల్గంజ్ అందుకే ఫేమస్. అన్ని చిన్న చిన్న బాటిల్స్లో వాడికి ఇంత బాటిల్ నింపిస్తాడు మీకు ఫ్లేవర్. వాడు 100 రూపాయలు 200 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు, 50 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు. కానీ అందులో వేసిన ఫ్లేవర్ సింథటికా, ఏ గ్రేడ్ ఫ్లేవరు, న్యాచురల్ ఫ్లేవరా మనం చూడం. ఎస్పెషల్లీ ఫ్లేవర్ ఏంటి, అరోమాటిక్ కార్బన్స్. అవి న్యాచురల్ హైడ్రోకార్బన్స్ వేరు, బట్ ఆ స్మెల్ రావడానికి యాడ్ చేసే కెమికల్ వేరు. ఎందుకంటే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ తోటి వస్తాయి అవి. ఇది అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి నేచర్స్ ఇంగ్రీడియంట్స్. సో ఆ విధంగా ఏంటంటే మన బ్లూబెర్రీ కానీ ఎనీ ఫ్లేవర్ విచ్ యు ఆర్ యూజింగ్, దే ఆర్ అబ్సల్యూట్లీ టోటలీ న్యాచురల్ ఫ్లేవర్, వెరీ ఎక్స్పెన్సివ్ ఫ్లేవర్స్. ఇండియాలో ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేదంట మనం యూజ్ చేసినంత ఫ్లేవర్ క్వాంటిటీ. సో మన ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్యాక్టరీ ఓనర్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ ఫ్లేవర్ కంపెనీ నుంచి. ప్లీజ్ సజెస్ట్ us some flavors because you are the largest consumer for our company. ఎందుకని వాడు అన్నాడంట, మా టెక్నాలజీ ఇప్పటివరకు ఎవరు అర్థం చేసుకోలేదు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ సో దెన్ హీ వాస్ టెల్లింగ్ మీ, ద ఓనర్ ఈజ్ టెల్లింగ్ మీ, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా. దట్ కంపెనీ ఈజ్ సో ఇంప్రెస్డ్ బికాస్ ద టెక్నాలజీ ఈజ్ ఫార్ సుపీరియర్. సో మీ ఫ్లేవర్స్ అండి, బ్లూబెర్రీయా ఆరెంజా అంటే. బ్లూబెర్రీ ఏంటి వెళ్ళండి ఒకసారి నెట్లో వెతకండి, వాట్ ఈస్ బ్లూబెర్రీ, ద రీసెర్చ్ డన్ ఆన్ ద బ్లూబెర్రీ, ద పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ద బ్లూబెర్రీ. అండ్ బ్లూబెర్రీస్ ఆర్ కాల్డ్ వైల్డ్ బెర్రీస్ ఆల్సో. సో మీరు సమ్మర్లో యూరోప్లో కానీ, యూకేలో కానీ, యూఎస్లో కానీ వెళ్తే మీ దారెమ్మట అన్నీ ఏది తీగలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తీగలకు కాచేటువంటి పండ్లన్నీ బ్లూబెర్రీస్. అవి నోట్లో వేసుకుంటే చక్కగా పుల్లగా చక్కగా కలిమికాయలాగా ఎంతో ఆరోగ్యాన్ని, ఎంతో స్వేదనని, సమ్మర్లో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడకుండా వాళ్ళని కాపాడడానికి దేవుడు ఏమి ఇచ్చాడే, వాళ్ళకి బ్లూబెర్రీస్ ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళకి ఇంకా రాస్బెర్రీస్ ఇచ్చాడు. వాళ్ళకి అలా మొత్తం సమ్మర్ అంతా ఫుల్ ఆఫ్ ఫ్లోరా, ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. ఆల్ దోస్ ఫ్రూట్స్ ఆర్ పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఆ సూర్యరశ్మిని ఉపయోగించుకోవడానికి. ఇప్పుడు అక్కడ కూడా ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఆ చెట్లు కూడా పెరగట్లేదు, అది వేరే విషయం. వస్తున్నాయి అఫ్కోర్స్, బట్ అక్కడ కూడా డ్రాట్ వస్తుంది. సమ్మర్ ఈజ్ టూ హై. సో ఈ రాస్బెర్రీస్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన వాతావరణం లేకుండా పోతుంది. ఈ బ్లూబెర్రీస్, సో బ్లూబెర్రీస్ ఆర్ ఫర్ అస్ మేబీ ఎక్స్పెన్సివ్, బట్ యాక్చువల్లీ బ్లూబెర్రీ షుడ్ బి చీప్. సో ఆస్ట్రేలియాలో వీళ్ళు బ్లూబెర్రీ యార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో బ్లూబెర్రీస్ దే కల్టివేట్ కంట్రీ బ్లూబెర్రీస్. ఆ బ్లూబెర్రీ యొక్క ఫ్లేవర్, వెన్ యూ సే బ్లూబెర్రీ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్లేవర్. ఆరెంజ్ ఫ్లేవరే ఉందండి. ఆరెంజ్ ఫ్లేవర్ అంటే అది కూడా ఎనీ బయోప్రొడ్యూస్డ్ ఫ్లేవర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ, కానీ ఈవెన్ ఇన్ దట్ ఆరెంజ్ ఈజ్ చీప్ కంపేర్ టు బ్లూబెర్రీ ఫ్లేవర్. ఫ్లేవర్ యొక్క ఫ్రూట్ని బట్టి, దాని యొక్క క్వాలిటీని బట్టి ఫ్లేవర్ యొక్క కాస్ట్ మారుతుంది.